మొన్నే మీరు చూశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేసే పరిస్థితికి వస్తే, ప్రైవేట్ పరం చేసే పరిస్థితికి వస్తే ఎన్పీఏ అయితే కేంద్ర సహకారంతో ఈ రోజు రివైవ్ చేయడమే కాకుండా లాభాల బాటలో పోతా ఉందంటే ఈ నెలలో 54 కోట్ల రూపాయల ప్రాఫిట్ కూడా వచ్చిందంటే అది అటు కేంద్రం ఇటు రాష్ట్రం చేసే సుపరిపాలన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి చాలా చేశాం. నేను ఒకటే ఈ కొండే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. కేంద్రం చేసే మంచి పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాష్ట్రం చేసే మంచి పనులు మన ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ దేశాన్ని ఒక గొప్ప దేశంగా తయారు చేయాలంటే, ఆ యాంగిల్లో నిర్మాణం జరగాలంటే అది మన చేతల్లోనే ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న నేను ఢిల్లీకి వెళ్ళాను. చూశాను, సదస్సు చూశాను. 80